స్థానిక అవసరాల కోసమే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశాం. అక్రమ ఇసుక రవాణా అందరికీ ప్రమాదకరం. మానేరును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మానేరు పరివాహక ప్రాంత ఇసుక ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లతో ఆత్మీయ అవగాహన సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే విజయరమణారావు. గత ప్రభుత్వం ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి లారీల ద్వారా ఇసుకను హైదరాబాద్ వంటి నగరాలకు విచ్చలవిడిగా పంపించి సొమ్ము చేసుకుందని విమర్శించారు. అలాగే శాండ్ ట్యాక్స్ విధానం ద్వారా స్థానిక అవసరాలకు కూడా ప్రజలపై భారం మోపిందన్నారు. శాండ్ ట్యాక్స్ విధానంలో ఎస్ఆర్ఓలు ఇష్టానుసారంగా ఇసుక రవాణాకు అక్రమ అనుమతులు ఇచ్చి పెద్ద దందా నడిపారని ఎమ్మెల్యే విజయరమణారావు గుర్తు చేశారు. కొంతమంది లారీల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోందని చెప్పారు. ఈ వ్యవహారం వల్ల ఫ్రీ ఇసుక విధానానికి ఆటంకాలు ఏర్పడి తిరిగి శాండ్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ నిర్ణయించారని తెలిపారు. అక్రమంగా ఇసుక డంపులు ఏర్పాటు చేయడం, లారీల ద్వారా ఇసుకను పంపడం, రాత్రుల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా సాగించడం వంటి చర్యల వల్ల జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు జిల్లా కలెక్టర్తో మాట్లాడి మరొక అవకాశం ఇవ్వాలని కోరగా అంగీకరించారు. అయితే ట్రాక్టర్ యజమానుల తరపున అక్రమ రవాణా చేయమని బాధ్యత వహించి లెటర్ ఇవ్వాలని కలెక్టర్ కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనికి అంగీకరించి సంబంధించిన లెటర్ను ట్రాక్టర్ యజమానుల సమక్షంలో ఆర్డీఓకు అందజేశారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చేయాలని అధికారులు నిర్ణయించారని ఎమ్మెల్యే చెప్పారు. వాళ్ళకి మీ ముంగట చెప్తాను కాబట్టి వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయరు, వాళ్ళు ఎవరు నాతో మాట్లాడరు. 6 తర్వాత పట్టుకున్నా, 6 కన్నా ముందు పట్టుకున్నా నాది పాటు నాది ఏ అనుమానం అవసరం లేదు, ఆ ముచ్చట అవసరం లేదు. శాండ్ ట్యాక్స్ కూడా అదే 6 నుంచి 6 కట్టలేదు. ఆ ఇల్లీగల్ అంటే ఎప్పుడు నడిచింది, రాత్రి ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇల్లీగల్ దండాలని ఆనాడు కూడా ఇంతకుముందు చెప్పిన పద్ధతిలో అప్పుడు నా ఎమ్మెల్యేనే బాగా ట్రాక్టర్లు 3,000, 5,000 నెల వసూలు చేసి నడిపేరే. వాళ్ళు ఏ లైన్ ఇస్తారు, ఏ గైడ్ లైన్స్ ఇస్తారు, దాన్ని పాటించి దీన్ని వాడుకోండి. మీరు వాడుకోకపోతే మళ్ళీ శాంటెక్స్ వస్తుంది. ఆ తర్వాత మాత్రం నేను ఓపెన్ మీటింగ్ పెట్టి ఎందుకు చెప్తానంటే తర్వాత మళ్ళీ ఏమైంది అన్నాను నన్ను అడగారు. అప్పుడు నా బాధ్యత ఉండదు. ఇలా ఇంత పెద్దోళ్ళు కూడా రమ్మని ఓపెన్ ఎందుకు మాట్లాడతానంటే ఆనాడు నేను మాట ఇచ్చాను, మీకు మొదలు మీకోసం ఉద్యమం చేసి దానికోసం ఆ మాట కట్టుబడి మన ఎమ్మెల్యే గెలిచిన తెల్లారి శాంటిఫికేట్ గెలిచిన తెల్లారి సరే అప్పటి నుంచి ఇప్పుడు కాపీలు అంటారు. కాబట్టి మీరు ఇల్లీగల్ ఇసుక అనేది పనిచేయదు. ఇలా దొంగతనంగా నాలుగు కొట్టే బదులు ఇలా దొర లెక్క, ఓనం లెక్క ఇలా 2 ట్రాక్టర్లు కొట్టుకుంటూ రావాలి. సరిపోతుంది సరిపోదు. భయపడకుండా దొంగతనంగా వీడస్తానా వాడస్తానా ఎవడస్తానా అని ఇటు చూసి అడుగు ఇంటికి బాధ. మీరు ఏం కేసులు ఎంతలో పెట్టుకోవాలి. అటువంటి దొంగలు ఎవరు ఉన్నా వాళ్ళ భరత పట్టు. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అటువంటి వాళ్ళు కాదు. ఉండొచ్చు ఇట్లా 5 మందో 10 మంది లేరంటే లేదు. 5 మందో 10 మందో లేకుండా అవి జరుగుతుందా అని అంటే నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మాట అంటే తప్ప. అది ఎంతటి పరంగా ఇవాళ నేను కనుక ప్రకృతి పడితే 17 ఇసుక రీచులు రోజు 1000 లారీలు నడుపుతుంది. ఆ ఊరికి గబ్బిలాల గండం పొంచి ఉంది. 1 కాదు 2 కాదు, వందల సంఖ్యలో గబ్బిలాలు చెట్టుపై తిష్టవేశాయి. కొన్నేళ్లుగా గ్రామస్తులకు తిప్పలు తప్పడం లేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రామునిపల్లి గ్రామంలో మర్రి చెట్టుపై కొన్ని సంవత్సరాలుగా గబ్బిలాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా గ్రామంలో తిరుగుతూ విసర్జిస్తున్నాయి. దీంతో దుర్వాసనతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు గబ్బిలాలతో వైరస్ సోకి అనారోగ్యానికి గురవుతామేనని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో తాటి, ఈతకల్లు అమ్ముకునే గీత కార్మికులకు ఈ గబ్బిలాలతో ఉపాధి కరువైంది. గబ్బిలాలు కల్లును సేవిస్తున్నాయి.
గబ్బిలాలు ఎంగిల్ చేసిన కళ్ళును తాగేందుకు కళ్ళు ప్రియులు ఇష్టపడటం లేదట. గ్రామంలో గబ్బిలాల విసర్జన ఇండ్లపైన బావుల్లో పడటం మూలంగా రోగాలు ప్రబలుతాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఫారెస్ట్ అధికారులు గబ్బిలాలను అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు, గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గబ్బిలాలతోటి బాగా ఇబ్బంది ఉన్నాయి. ఈదులు గీస్తే కళ్ళు తాగుతాయి, గుడి మీద అంతా ఏరుగుతున్నాయి. వీటితోటి ఇప్పుడు 10 ఏళ్ళ కంది అట్నే ఉంటున్నాయి అక్కడ. బాగా ఎవరు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. వందల సంఖ్యలో ఉన్నాయి బాగా. మంచినీళ్ళ వాటర్ బావి ఉన్నది, అక్కడ బావిలో కూడా అంతా గలీజ్ చేస్తున్నాయి. దానికి ఒక చర్య తీసుకోవాలి మీరు. ఈదులు గీసినా తాళ్ళు గీసినా వచ్చి నాకుతున్నాయి. గబ్బిలాలు నాకిన కాలం మేము తాగామని జనం మరిపోతారు. మాకు ఇబ్బంది అవుతుంది, మా గిరాకీ దెబ్బతింటుంది, గుడివిని ఎరుగుతున్నాయి. దయచేసి దీని గురించి మీరు పట్టించుకోవాలి. దాదాపు ఒక 600-700 గబ్బిలాలు ఉన్నాయి. అక్కడ మంచిళ్ళ బావిలు ఉంటాయి. మంచిళ్ళ బావిలు చుట్టా లేచి అటు తిరుగుతా అంటే ఎరువు దానిలో పడుతుంది. మంచిళ్ళ బావిలు వస్తే మేము నీళ్ళు తాగుతున్నాం, బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి పట్టించుకోరు. వందల గబ్బిలాలు ఉండి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నాయి. జీవులకు కలుకుల కళ్ళు తాగితే గబ్బిలాలు ఘోరంగా వస్తాయి, అన్నీ ఎరుగుతాయి. ఆ ఏడిన కళ్ళు తాగితే మాకు రోగాలు వస్తాయని భయం అవుతాయి. ఆ భయం కొద్ది మేము కళ్ళు కూడా తాగుతున్నాము, అంతా మీద పడతాను. గబ్బిలాలు కళ్ళు తాగుతాయి కాబట్టి కళ్ళు నేను తాగితే రోగాలు వస్తాయని భయపడతాను, అన్ని భీమాలు వస్తాయి. గబ్బిలాలతోని మా ఇంటి మీద తెల్లార వరకు మొత్తం ఏరుగుడు, పిల్లలు మా బయట వంటే మా మీద ఏరుగుడు, వాసన, బాగా ఇబ్బందులు అవుతున్నాయి. జ్వరాలు, నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. ఆడ ఇంటి పైన తాళ్ళ మీద బుళ్ళు పెట్టుకొని అడ్డం పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందికరం చేస్తున్నాయి. మొత్తం వాసన, ఎవరు ఏ చుట్టుపక్కల వచ్చిన ఉండు లేదు. మేము ఇంట్లో అన్నం కూడా తినబుద్ధి వాసనతో గబ్బిలాలతో చాలా ఇబ్బంది మాకు ఏర్పడుతుంది. పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి జన్మదిన సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలో బీజేపీ నాయకులు, జీఎస్ఆర్ అభిమానులు కలిసి సురేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పిల్లలకు అన్నదానం నిర్వహించి క్యారేజీ టిఫిన్ బాక్సులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సురేష్ రెడ్డి నిరంతరం నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని, నిరంతరం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ఈ ప్రాంత వనరులు వేరే ప్రాంతాల వారు దోచుకోకుండా అడ్డుకుంటున్నారని, వివిధ దేశాల్లో ఎన్నో ఉన్నత అవకాశాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలపై ఉన్న ప్రేమతో ఇక్కడే ఉంటూ స్థానిక సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నారని తెలిపారు. సురేష్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా మౌనం పాటించారు. విద్యార్థులు క్యాండిల్స్ వెలిగించి ఆమెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు పాల్పడిన వ్యక్తిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని అన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళపై జరిగిన హింసను ప్రతి ఒక్కరూ సంఘటితంగా వ్యతిరేకించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మౌనం పాటించి క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలపడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో గౌడజన హక్కుల పోరాట సమితి బోకుదెబ్బ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు పాపన్న జయంతి నిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అమరవేణి నర్సాగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. గౌడ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ను పాపన్న 374వ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా నియమించినందుకు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ను పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జిగా నియమించారు. మార్క సతీష్ గౌడ్ను తెలంగాణ గౌడ యువజన సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించారు. అమరవేణి నర్సాగౌడ్ మాట్లాడుతూ కల్లు గీత, వృత్తి రక్షణ,
కుల తమాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటా కోసం మోకుదెబ్బ గత 28 సంవత్సరాల నుండి పోరాడుతుందని, కల్లు గీత వృత్తి రక్షణ కోసం ఉద్యమించడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పోటీ చేసి గెలవాలని కోరారు. రాజ్యాధికారం సాధనతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని వారన్నారు. ఈ ఒక నెల రోజుల లోపే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అన్ని జిల్లాలు పర్యటన చేసి జిల్లాలు ఉన్నటువంటి అన్ని జిల్లా కమిటీల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి రాష్ట్ర మహాసభలు నిర్వహించడం కొరకు ఒక ప్రయత్నం కొనసాగుతుంది. ఈ నిర్మాణంలో మొత్తం కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా రిలీవ్ కావడం జరుగుతుంది. కొత్త నాయకత్వానికి మాత్రమే మరి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నాయకత్వం ఇచ్చి వీరి ఆధ్వర్యంలో రాబోయే రోజులలో గౌడ కులస్తుల హక్కుల పరిష్కారం కొరకు, గీత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు, గౌడ కులస్తులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడం కొరకు మరి యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మోగుదెబ్బ నిర్మాణంలో పాల్గొని గౌడ కులస్తుల సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం అయితేనే సర్దార్ సర్వాయి పాపన్న కోరినటువంటి పాపన్న ఆశయాలు నెరవేర్చడం అంటే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావడం ద్వారానే పాపన్నకు ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అయితం కనుక ఆ దిశగా మోగుదెబ్బ కానీ గౌడ సంఘాల జేఏసీ నుంచి మరి రాష్ట్ర కన్వీనర్గా మేము ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి నిర్వహణ కన్వీనర్గా జయంతి ఒక ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందున మా అమరవోని నర్సగౌడ్ గారిని పెద్దపల్లి జిల్లా తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇక్కడికి వచ్చినందుకు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలకు దర్శనానికి వచ్చినందున వారికి మా యొక్క పెద్దపల్లి జిల్లా తరఫున, గ్రామ ప్రజల తరఫున, గీత కార్మికుల తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ